మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఉల్లి టమాటా చట్నీ అలాగే కొర్రలతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇప్పుడు కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం. దానిలోకి ఉల్లి టమాటా చట్నీ కూడా చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కొర్రలు నానబెడదాం. అలాగే దానిలో 1/2 కప్పు మినపప్పు కూడా వేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 5-6 గంటలు నానబెడదాం. ఇలా 5-6 గంటలు అయిన తర్వాత ఇలా నానిన కొర్రల్ని మినపప్పుని మిక్సీ వేసుకుందాం. గ్రైండర్లు కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే మిగిలిన కూడా ఇలా నానబెట్టిన మొత్తం మినపప్పు కొర్రల్ని ఇలా మిక్సీలో వేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. దీనిలోని రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెడదాం. ఇప్పుడు తెల్లారిన తర్వాత పిండి బాగా చక్కగా పులిసి ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి కలిపి ఇడ్లీ రేకుపై ఇడ్లీలా వేసుకుందాం. ఇలా ఇడ్లీలా వేసి ఇది స్టవ్ పై పెట్టుకొని ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇడ్లీ ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేద్దాం. పక్క స్టవ్ పై రెండు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేయించుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలో ఒక 7-8 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకొని ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా వేగుతున్న పచ్చిమిర్చి పల్లీల్లో వేసి వేయించుకుందాం. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో కట్ చేసిన 2 టమాటాలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు వేయించుకుందాం. మూత పెట్టి 10 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసి బాగా కలిపి 1 నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగిన ఈ టమాటా ఉల్లిపాయ మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని దానిలో ఒక 2-3 అల్లం ముక్కలు కొద్దిగా చింతపండు కూడా వేసి చట్నీ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన ఉల్లి టమాటా మిర్చి చట్నీ. దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసి కలుపుదాం. ఉల్లి టమాటా చట్నీ రెడీ అయింది. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందేమో చూద్దాం. ఇడ్లీ దించి ఇడ్లీ రెడీ అయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లో రెడీ అయిన ఇడ్లీని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి టమాటా చట్నీని వేసి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొర్రలతో ఇడ్లీ, ఉల్లి టమాటా చట్నీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.